వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మీరు తమిళలో ఆల్రెడీ చూసినట్టు నేను కొన్ని బ్యాగ్స్ ఆర్డర్ చేసిన అనమాట మీషో నుంచి. అవి నేను ఎంత సీరియస్గా వీడియో తీస్తుంటే వీడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను. ఖైరో గాడు కింద నుంచి నా కాలు కరుగుతున్నాడు. సీ దిస్ క్యూట్ లిటిల్ గాయ్ హియర్. నేను అంత సీరియస్గా వీడియో తీస్తుంటే కింద నుంచి నా కాలు ఇళ్ళ కరుస్తున్నాడు. ఇదిగో సో మా ఖైరో గైడు ఇప్పుడు నా జుట్టు కరుస్తాడు, ఇప్పుడు నా చేయి కరుస్తున్నాడు. సే హాయ్ హాయ్ గైస్ అన్న. హాయ్ గైస్ చెప్. హాయ్ గైస్ సే హాయ్ గైస్. అయ్యో వీడిప్పుడే తిన్నాడు, మూతంతా చేసేసుకున్నాడు, బోన్ తిన్నాడు. సే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి డైరీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు తమిళలో ఆల్రెడీ చూసినట్టు నేను కొన్ని బ్యాగ్స్ ఆర్డర్ చేసిన అనమాట మీషో నుంచి. అవన్నీ చాలా అఫోర్డబుల్ అండ్ ఆల్సో చాలా క్వాలిటీ మంచిగా వచ్చినాయి అనమాట. అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో దాంతోపాటు నేను ఒక క్యూట్ స్టేషనరీ ఐటమ్ ఒకటి ఆర్డర్ చేసినాను. ఐ విల్ షో యూ దట్ ఫస్ట్ బిఫోర్ షోయింగ్ ఎవ్రీథింగ్. వీని కింద వదిలేస్తే నా కాలు కరిసేస్తున్నాడు. నా ప్యాంట్ సగం ఇట్లా దారాలు తీసేసాడు. వెరీ బ్యాడ్ బాయ్. సో నేను ఇంకా సేపు కింద వదిలేదాం. సో కమింగ్ టు ద వీడియో, నాకు క్యూట్ స్టేషనరీ ఫైన్ అన్నా కదా, అది ఇదే అనమాట. నేను ఆర్డర్ చేసినప్పుడు ఎలా వస్తుంది అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది, చాలా క్యూట్ ఉండే. సో బేసిక్లీ ఇవి ఎరేజర్స్ అనమాట. ప్యాక్ ఆఫ్ 4 ఇట్లా 4 ఎరేజర్స్ వచ్చినాయి. ఐ షో యూ హౌ దిస్ వర్క్స్. ఇది ప్యాక్ ఆఫ్ 4 153 సంథింగ్ అట్లా పడింది. నాకు కరెక్ట్ ప్రైస్ గుర్తులేదు. ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందో ఐ యాడ్ ఇట్ హియర్. ఇది గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒక ప్యాక్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో మనకి 2 ఎరేజర్స్ వస్తాయి. అండ్ ఇది ఏమంటారు, ఎరేజర్ హోల్డ్ చేస్తుంది. సో దీన్ని మనం ఇట్లా కింద వరకు తీసుకురావాలన్నమాట. ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా మనం కింద వరకు తీసుకొచ్చి మన ఎరేజర్ని ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని ఇట్లా ఇట్లా చివరి వరకు తీసుకురావాలి. ఎంత క్యూట్ ఉందో. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే ప్లీజ్ డోంట్ మైండ్. మా ఇంట్లో నేను వీడియో తీసుకున్నప్పుడు అన్ని పనులు చేసుకుంటారు. సో ఎరేజర్ పెట్టిన తర్వాత దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. చాలా క్యూట్ ఉండే, యూస్ చేయడం కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మనం ఇట్లా ఎరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత కావాలనుకుంటే హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇది ఇట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉంటే హైట్ అడ్జస్ట్ అవుద్ది. పుష్ అండ్ పుల్ ఎరేజర్ ఇది చాలా క్యూట్ ఉంది. ఇదొక్కటి, ఇది కూడా చాలా బాగుండింది. అండ్ ఇది ఆస్ట్రోనాట్ థీమ్ అనమాట. ఇది కూడా చాలా బాగుండింది. అండ్ ఇదొకటి. సో సెట్ ఆఫ్ 4 నాకు కాస్ట్ చాలా అఫోర్డబుల్ అనిపించింది. ఆ క్వాలిటీ కూడా చాలా బాగుండింది అనమాట. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా 4 ఇవ్వచ్చు, లేదా సింగిల్గా సింగిల్గా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేను సెట్ ఆఫ్ 50 పెన్స్ ఆర్డర్ చేసినాను. బ్లూ పెన్స్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 50 డోమ్ పెన్స్. నేను ఇది షార్ట్ వీడియో తీస్తానికి ఆర్డర్ చేశాను. అది తీసినప్పుడు ఐ యాడ్ అ వీడియో హియర్. అది ఎలా రాస్తుంది, ఎంత బాగా పనిచేస్తున్నాను. డోమ్స్ ఆబ్వియస్లీ చాలా బాగా స్మూత్గా రాస్తుంది. అండ్ ఈ పెన్స్ నేను ఆల్రెడీ వాడినాను, చాలా బాగుంటాయి అనమాట. అందుకే ఈ కంపెనీ నుంచి సేమ్ ఆర్డర్ చేశాను. ఇది సెకండ్ వన్. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేసడానికి మెయిన్ రీజన్, నేను ఆర్డర్ చేసిన బ్యాగ్స్ ఇవన్నీ. సో 1 2 3 4 5 బ్యాగ్స్ ఆర్డర్ చేసిన అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మీకు హాల్ రివ్యూ ఇచ్చి చూపిస్తాను. వాటిలో ఒకటి నేను మీషోలో ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వచ్చిందనమాట. నేను యాక్చువల్గా వీడియో తీసినప్పుడు ఐ థాట్ కలర్ డిఫరెంట్ వచ్చిందేమో అని చెప్పి, కాకపోతే డిజైన్ మొత్తం బ్యాక్ ప్యాటర్న్ మొత్తం డిఫరెంట్ అనమాట. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. బట్ ఇవన్నిటిలో నా ఫేవరెట్ స్టార్ట్ చేద్దాం. ఏమైందంటే, నేను ఈ వీడియో తీస్తున్న రోజు దీన్ని షార్ట్ ఫామ్ వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కరెక్ట్గా వీడియో తీసే ముందు వరకు కూడా స్టాక్లో ఉండింది. వీడియో మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దాం, లింక్ ఒకసారి క్లిక్ చేద్దాం అని చెప్పి దాని లింక్ చూస్తాకి వెళ్తే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది.
బ్యాగ్ ఇది అనమాట. నాకు అన్నిటికన్నా చాలా నచ్చింది. నేను ఫస్ట్ ఇది చూడగానే డ్రామా సీ డ్రామాల్లో వేసుకుంటారు కదా వాళ్ళు, హై స్కూల్ డ్రామాస్ ఎక్కువ చూస్తుండే నేను. సో ఆ వాటిలో ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాగ్స్ చాలా ఎక్కువ వేసుకుంటారు అనమాట. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుండింది. 628 సంథింగ్ ఏదో ఎంతో పడింది నాకు ఈ బ్యాగ్. ఇది స్కూల్స్కి కూడా యూస్ అవుతాము. ఇట్లా కాలేజెస్కి స్కూల్స్కే కాకుండా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ ప్యాక్ కింద చాలా స్పేషియస్ అండ్ చాలా కంపార్ట్మెంట్స్ కూడా ఉండే. సో ఐల్ షో యూ. అప్పుడు నేను చూపించిన ప్రతి బ్యాగ్కి ఇట్లాగా మనం ఇవి ఉంటాయి కదా, ఇవి మనమే పెట్టుకోవాలి. సో నార్మల్గా వాడు ఇట్లా ఇస్తాడు, మనం ఇవి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ దీనికి ఇట్లాగా ఈ క్లిప్ ఆన్స్ వచ్చినాయి, ఇది కూడా మనమే పెట్టుకోవాలి. ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా మనకి క్లిప్ ఆన్ ఇచ్చాడు అనమాట. ఇది పెట్టుకున్న తర్వాత ఇట్లాగా ఈ క్లిప్స్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడికి మనకు ఒక జిప్పర్ ఇచ్చారు. ఇది కూడా స్పేషియస్గానే ఉండేది. మనం చిన్న చిన్న మిస్లీనియస్ థింగ్స్ అన్నీ పెట్టుకుంటే బాగుంటాయి. సెకండ్ జిప్ ఇదనమాట. చాలా స్పేషియస్గా ఉంది. మీకు కనిపిస్తలేదు కానీ చాలా స్పేషియస్గా ఉంది. యూ కెన్ సీ. సో ఇది కూడా లోపలేం కంపార్ట్మెంట్స్ ఇవ్వలేదు, ఓన్లీ జిప్పర్స్. లాస్ట్ జిప్లోనే కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, సో లాస్ట్ జిప్లో ఇట్లాగా ల్యాప్టాప్ సెక్షన్ ఉంటుంది కదా, అలాంటిది అలా ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఒకటి ఉంది, ఒక పార్టీషన్ కింద ఇచ్చారు. దానికి మళ్ళీ ఇట్లాగా ఇక్కడ ల్యాప్టాప్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఒక 2 కంపార్ట్మెంట్స్ టైప్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఇదైతే చెప్పక్కర్లేదు, చాలా స్పేషియస్గా ఉంది. మీకు వెనక నుంచి చూస్తే ఇదంతా ఈజీ పర్గా అనమాట. సో 1-2 days క్లోత్స్ పెట్టుకుంటా కూడా మంచిగా ఉంటుంది. ఈ బ్యాక్ ప్యాక్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ సైడ్ పాకెట్స్ ఇచ్చారు, 2 ఎలాస్టిక్కే. అండ్ ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఇచ్చారు, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఈ వెనకాల ఒక జిప్పర్ ఉండే అనమాట, ఒక కంపార్ట్మెంట్ ఉండింది. ఇక్కడ కూడా మనం ఏమైనా మొబైల్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. సో ఇది ఫస్ట్ బ్యాగ్. నాకైతే చాలా నచ్చింది, చాలా క్యూట్ ఉండే. వేసుకుంటాం కూడా చాలా బాగుంటుంది అనమాట, చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. అండ్ దీని మెటీరియల్ కూడా చాలా బాగుండింది. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి దొరికితే ఖచ్చితంగా ఏదో పట్టుకెళ్ళేదాన్ని. ఇట్స్ సో నైస్. సో అది షో ఇది సెకండ్ బ్యాగ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో లైన్గా చూపించేస్తాను. సో ఇది సెకండ్ బ్యాగ్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ, చాలా చిన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇది ఫస్ట్. సో ఇది సెకండ్ అనమాట. అండ్ స్పేషియస్గా కూడా ఉండింది. స్కూల్స్కి కాలేజెస్కి కూడా చాలా బాగుంటుంది వేసుకెళ్తే, చాలా క్యూట్గా కూడా ఉండింది. సో ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న పాకెట్ టైప్ ఉండింది. సో ఇందులో మనం మొబైల్స్ అలా పెట్టుకోవచ్చు, చాలా స్పేషియస్గానే ఉండింది. ఇటు సైడ్ ఒక జిప్పర్ వచ్చిందనమాట. దాంట్లో మనకి 2 బ్యాచెస్ ఇచ్చారు. అవి ఎంత క్యూట్ ఉన్నాయో. ఒకటేమో ఇది, అండ్ సెకండ్ వన్ ఈజ్ దిస్ వన్. మనం ఈ బ్యాగ్కే పెట్టేయచ్చు, లేదంటే మనం వేరే దానికి యూస్ చేయాలనుకున్నా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ పాకెట్, సెకండ్ పాకెట్, లైక్ ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్. ఈ పైన దాంట్లో మనకు ఒక కార్డ్ ఇచ్చారనమాట, ఫోటో కార్డ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమే. అండ్ దాంతోపాటు మనకి పాంపం బాల్స్ ఇచ్చారు. ఇది మనం ఓపెన్ చేసి ఇందులో వేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్కి. అదర్స్ నార్మల్గా యూస్ వదిలేసినా పర్లేదు, మీకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ తీసుకోవాలనుకుంటే. అండ్ దీనిపైన ఒక చిన్న జిప్పర్ ఇచ్చారనమాట. చిన్న మిస్లేనియస్ థింగ్స్ అన్నీ వేసుకోవచ్చు. అండ్ దీనికి ఒకటే పెద్ద జిప్పర్ ఉండింది, అది కూడా స్పేషియస్గా ఉండింది. సేమ్ అన్ని బ్యాగ్స్కి ఎట్లాగా ఇక్కడ ఒకటి ఇట్లా చాలా స్పేషియస్గా ఉంటుంది, యూసిటెన్సీ. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి కూడా సేమ్ అన్ని బ్యాగ్స్కి ఎట్లా వచ్చినాయో అలాగే ఇక్కడ 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. మనకి ఇది కూడా ఇచ్చారనమాట, మనం ఇట్లా పెట్టుకోవచ్చు క్లిప్ ఆన్. అండ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న పౌచ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఫోన్ పెట్టుకునే అంత స్పేస్ ఉందన్నమాట ఇందులో. ఓన్లీ ఇక్కడ వరకే స్పేస్, అది ఇక్కడ వరకే ఉండింది స్పేస్. సెకండ్ బ్యాగ్. నేను ఇప్పుడు చూపిస్తున్న బ్యాగ్స్ అన్నీ 280 నుంచి 500-600 చేంజ్ ఉన్న కాస్ట్ వరకు ఉంటుంది. ఓన్లీ ఐ థింక్ ఈ బ్లాక్ బ్యాగ్ ఒకటే 280 ఎంతో పడింది నాకు, 283 సంథింగ్ ఎంతో. అట్లా మిగతావన్నీ 500-600 చేంజ్ ఉన్న కాస్ట్లో ఉంటాయి అనమాట. ఐ షో యూ ద థర్డ్ బ్యాగ్. ఇది థర్డ్ బ్యాగ్ అనమాట. ఇది కూడా చాలా క్యూట్ ఉంది, అన్ని పేస్టల్ కలర్స్తో వచ్చి. ఇంక కూడా ఇక్కడ ఇట్లాగా క్లిప్ ఆన్స్ ఉండే, మనం ఇట్లా
ఈజీగా తీసేసుకోవచ్చు. దీని కింద ఒక ఏమంటారు పౌచ్ టైప్ ఇచ్చారనమాట. దీనికి జిప్పర్ ఏమి ఉండదు, సో ఇదే దానికి ఇట్లా పెట్టుకుంటానికి. అండ్ దీనిపైన ఒక జిప్పర్ ఇచ్చారు. సో అన్నీ కూడా మంచిగా వచ్చినాయి, లోపల స్పేస్ కూడా మంచిగా ఉంది అనమాట. అండ్ ఇది థర్డ్. సో లాస్ట్ జిప్లో ఇట్లా ఒక మెయిన్ జిప్ ఇదే అనమాట. సో సింగిల్ జిప్ ఉంది మెయిన్ది, అండ్ ఇవన్నీ చిన్న చిన్నవి. సో ఇందులో ఒక ఏమంటారు, సో ఇట్లాగా ఒక మిడిల్ పార్టీషన్ ఒకటి వచ్చింది. ఇక్కడ ల్యాప్టాప్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ మనం నచ్చిన బుక్స్ అన్నీ పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది. దీనికి కూడా ఇక్కడ మనకే ఉండింది అనమాట స్పేస్. 2 సైడ్ పాకెట్స్. ఇది కూడా చాలా క్యూట్ ఉండింది, చాలా మంచిగా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు కూడా. ద ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే తొందరగా మాసిపోద్ది. మనం మంచిగా యూజ్ చేస్తే మంచిగానే ఉంటుంది. సో ఇవన్నీ స్కూల్స్కి కాలేజెస్కే కాకుండా మనం ఏమన్నా బయటకు వెళ్తున్నప్పుడు, ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఒక 2 to 3 days లగేజ్ ఏమన్నా పట్టుకెళ్ళాలనుకుంటే ఇలాంటివి పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 days లగేజ్ పట్టుకెళ్ళినా సరే ఇలాంటివి మంచిగా సెట్ అవుతాయి. సో ఇందాక 280 సంథింగ్ అన్నాను కదా, 300లో వచ్చింది నాకు ఈ బ్యాగ్. సో దీంతో పాటు మనకి రెయిన్ కవర్ ఫ్రీ ఇచ్చారనమాట. ఇది ఆ బ్యాగ్ అనమాట, ఫుల్ బ్లాక్. జస్ట్ ఇది ఇక్కడ ఒక పాకెట్ వస్తుంది, జిప్పర్ వస్తుంది. అండ్ ఇది మెయిన్ సారీ. అండ్ ఇక్కడ కూడా ఒక జిప్పర్ వస్తుంది. దీనికి కంపార్ట్మెంట్స్ ఇచ్చారు ఇట్లాగా, చాలా స్పేషియస్గా కూడా ఉండింది. కానీ నాకు తెలిసి ఇది స్కూల్ వాళ్ళకన్నా కాలేజ్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందేమో. ఇక్కడ సేమ్ అన్ని బ్యాగ్స్కి ఎట్లా వస్తుందో లాస్ట్ జిప్పర్, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ వచ్చింది, ఇక్కడ పాకెట్ టైప్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఏమన్నా బుక్స్ ఏమన్నా కావాలంటే. ఇక్కడ సైడ్ వాటర్ బాటిల్కి ఒక ఏమంటారు సైడ్ పాకెట్ వచ్చింది కదా, దాంతో పాటు ఇక్కడనే ఒక జిప్పర్ వచ్చిందనమాట. మనం సీక్రెట్ పాచ్లో యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది, అంటే క్వాలిటీ చాలా బాగుండింది. ఫర్ లైక్ అండర్ 300లో చాలా బెస్ట్ బ్యాగ్ అనమాట. సో స్పేస్ కూడా మంచిగానే ఉండింది అనమాట. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఫర్ అండర్ 300 ఇట్స్ వెరీ బెస్ట్. సో వీడియో లాస్ట్గా అయితే వచ్చేసింది. స్టార్టింగ్ చెప్పాను కదా, ఒక బ్యాగ్ ఆర్డర్ చేస్తే కలర్ డిఫరెంట్ వచ్చిందేమో అనుకున్నాను, కాకపోతే డిజైన్ మొత్తం డిఫరెంట్ వచ్చిందని. సో నేను ఆర్డర్ చేసింది ఈ బ్యాగ్ పింక్ కలర్ ఆర్డర్ చేశాను. నాకు డార్క్ రెడ్ అట్లా మెరూన్ కలర్లో వచ్చింది. కలర్ డిఫరెంట్ అనుకున్నాను, కాకపోతే ఇది వచ్చింది. బట్ దీన్ని కూడా క్వాలిటీ చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇది ఇంకా ఈ బ్యాగ్ ఇది ఇంకా ఈ బ్యాగ్ కలిపి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అప్పుడు ఈ బ్యాగ్ ఇట్లా వచ్చిందని చెప్పి లింక్ని ఎతికాను అనమాట. ఈ బ్యాగ్ ఫోటో పెట్టి సేమ్ ఎగ్జాక్ట్ బ్యాగ్ అయితే నాకు కనిపించింది. ఇది కూడా అటాచ్ చేశాను నేను ఆ వీడియో పెట్టినప్పుడు. సో దీనికి ఇక్కడ జిప్పర్, పాకెట్ లెగ్ జిప్, అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది. ఇట్లా మనం దీనికి పెట్టుకుంటా కూడా వచ్చినాయి అనమాట. ఇవన్నీ మనమే పెట్టుకోవాలి. జిప్ వచ్చింది. నార్మల్ జస్ట్ ప్లెయిన్ అనమాట, ఏ కంపార్ట్మెంట్స్ లోపల సెక్షన్స్ ఏం లేవు. దాంట్లో సేమ్ ఒకటి కంపార్ట్మెంట్ వచ్చింది, ఒక డివైడర్ టైప్ సెక్షన్ ఒకటి వచ్చింది. ఇక్కడ మనం ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ ఇక్కడ బుక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో దానికి అటు ఇటు వాటర్ బాటిల్స్ పెట్టుకుంటూ వచ్చినాయి. అండ్ ఆ వీడియో లాస్ట్ వరకు అయితే వచ్చేసింది. వీటిలో ఏ లింక్స్ కావాలన్నా సరే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. అండ్ ఇది ఆ వైట్ బ్యాగ్ స్టాక్లోకి మళ్ళీ రీస్టాక్ అయితే లింక్ ఇస్తాను, లేదంటే లింక్ ఇవ్వడానికి అవ్వదనమాట. అది ఎప్పుడు రీస్టాక్ అవుద్దాం మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ అప్డేట్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.